హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. మనం ఇంతకు ముందు వీడియోలో ఐసాసెలస్ ట్రయాంగిల్ యొక్క బేసిక్ ప్రాపర్టీ అయిన యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటే సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, అలాగే సైడ్స్ ఈక్వల్ గా ఉంటే యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి అన్న ఈ ప్రాపర్టీని యూజింగ్ కాంగ్రుయెన్సీస్ ఎలా ప్రూవ్ చేస్తాం అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసాం. మనకి 9th క్లాస్ ట్రయాంగిల్ చాప్టర్ లో ఉండే సెకండ్ ఎక్సర్సైజ్ లో ఉండే అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఐసాసెలస్ ట్రయాంగిల్ ని బేస్ చేసుకొని వాటిలో ఉండే ప్రాపర్టీస్ ని యూజింగ్ కాంగ్రుయెన్సీస్ ఎలా ప్రూవ్ చేస్తామన్నదే 1 by 1 మనకి ప్రాబ్లమ్స్ లాగా ఇవ్వడం జరిగింది. సో ఈ ఎక్సర్సైజ్ లో మీన్స్ ఎక్సర్సైజ్ 7.2 లో ఉండే ఫస్ట్ ప్రాబ్లం కూడా ఐసాసెలస్ ట్రయాంగిల్ కి సంబంధించిన ప్రాపర్టీ మీద ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రాబ్లం ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి, ఎలా ప్రూవ్ చేస్తామన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో లేట్ చేయకుండా డైరెక్ట్ గా ప్రాబ్లం ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ABC అనే ఒక ఐసాసెలస్ ట్రయాంగిల్ క్లియర్ గా ఇచ్చారు, ఇన్ విచ్ AB is equals to AC అన్నారు. సో స్ట్రైట్ ఫార్వర్డ్ గా గివెన్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. AB is equals to AC ని మనం ఇంతకుముందు డిస్కస్ చేసిందే. ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఈక్వల్ సైడ్స్ కంటైన్స్ ఈక్వల్ యాంగిల్స్ ఆపోజిట్ టు దెమ్ అన్నప్పుడు ఖచ్చితంగా AB కి ఆపోజిట్ గా ఉండే యాంగిల్ C, AC కి ఆపోజిట్ గా ఉండే యాంగిల్ B, ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. సో AB is equals to AC రాసుకుంటున్నప్పుడే బ్రాకెట్ లో యాంగిల్ B is equals to యాంగిల్ C అని కూడా మనం రాసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ డయాగ్రామ్ లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే యాంగిల్ B కి యాంగిల్ C కి యాంగులర్ బైసెక్టర్స్, అది కూడా ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ డ్రా చేస్తే ఆ రెండు ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. లెట్ us సపోజ్ ఆ పాయింట్ ని O అనుకుందాం. సో ఇక్కడ వాళ్ళు ప్రూవ్ చేయమంటున్న విషయం ఏంటి అంటే ఈ OB లెంత్ అండ్ OC లెంత్ డెఫినెట్ గా ఈక్వల్ గా ఉంటాయి. అలాగే ఈ A ని O ని జాయిన్ చేస్తే ఈ AO అనే లైన్ ఈ వర్టికల్ యాంగిల్ ని అంటే ఈ ABC ట్రయాంగిల్ లో యాంగిల్ A ని బైసెక్ట్ చేస్తుందని ప్రూవ్ చేయమన్నారు. సో రిక్వైర్డ్ టు ప్రూవ్ అని పెట్టి OB is equals to OC ని రాసుకుంటున్నాం. అలాగే AO బైసెక్ట్స్ యాంగిల్ A. సో ఈ రెండు విషయాలు మనం ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసిందే ఐసాసెలస్ ట్రయాంగిల్ లో ఉండే ప్రాపర్టీస్ అన్ని మనం కాంగ్రుయెన్సీస్ యూజ్ చేసి ప్రూవ్ చేయొచ్చు అని మనం ఇంతకుముందు ప్రాపర్టీ డిస్కస్ చేసినప్పుడు డిస్కస్ చేస్తాం. ఇక్కడ కూడా ప్రతి ప్రాపర్టీ మనం కాంగ్రుయెన్సీస్ యూజ్ చేసి చేస్తాం. అయితే ఆర్టికల్ లో ఇచ్చిన OB is equals to OC అని ప్రూవ్ చేయడానికి పెద్దగా కాంగ్రుయెన్సీస్ వాడకుండా సింపుల్ అబ్జర్వేషన్ తో మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు లేదా ప్రూవ్ చేయొచ్చు. ఎలా అంటే ABC అనేది ఐసాసెలస్ ట్రయాంగిల్ వాళ్ళు క్లియర్ గా చెప్తూ ఇన్ విచ్ AB is equals to AC అన్నారు. కాబట్టి కాసేపు ఒరిజినల్ ట్రయాంగిల్ లో యాంగిల్ B ని కాసేపు 2θ అనుకుందాం, 2 times of θ అనుకుందాం. యాంగిల్ B 2θ అయితే డెఫినెట్ గా యాంగిల్ C కూడా 2θ అవుతుంది. ఎందుకంటే మనం ఇంతకు ముందు వీడియోలోనే డిస్కస్ చేసింది ఈక్వల్ సైడ్స్ కంటైన్స్ ఈక్వల్ యాంగిల్స్ ఆపోజిట్ టు దెమ్ అని. సో ఇది 2θ, ఇది 2θ. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఎందుకు 2θ తీసుకున్నాం, డైరెక్ట్ గా θ తీసుకోవచ్చు కదా అని. సో మనం ఈ డయాగ్రామ్ లో యాంగులర్ బైసెక్టర్ డ్రా చేయాలి కాబట్టి 2θ తీసుకుంటే యాంగులర్ బైసెక్టర్ డ్రా చేయడం వల్ల మనకి θ గా కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి మనం 2θ అని తీసుకుంటున్నాం. సో ABC ట్రయాంగిల్ లో యాంగిల్ B 2θ, యాంగిల్ C కూడా 2θ. సో ఫైన్ బానే ఉంది. ఇప్పుడు యాంగులర్ బైసెక్టర్ డ్రా చేద్దాం. యాంగులర్ బైసెక్టర్ డ్రా చేస్తే ఇక్కడ ఉండే 2θ 2 ఈక్వల్ పార్ట్స్ అంటే θ అవుతుంది. అలాగే C దగ్గర నుంచి యాంగులర్ బైసెక్టర్ డ్రా చేస్తే అక్కడ ఉండే యాంగిల్ కూడా 2 ఈక్వల్ పార్ట్స్ అవుతుంది అంటే θ అవుతుంది. సో మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఇవి రెండు O దగ్గర మీట్ అవుతున్నాయని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి OBC ట్రయాంగిల్ ఇలా పక్కన తీసుకున్నాం. ఒక్కసారి ఈ OBC ట్రయాంగిల్ చూడండి. ఇక్కడ OBC యాంగిల్, ఇక్కడ ఉండే OCB యాంగిల్ మీరు అబ్జర్వ్ చేస్తే θ అని వచ్చాయి. సో ఏ ట్రయాంగిల్ లో అయినా రెండు యాంగిల్స్ ఈక్వల్ అయితే వాటి ఆపోజిట్ సైడ్స్ ఖచ్చితంగా ఈక్వల్ గా ఉంటాయి. సో ఇక్కడ θ కనబడుతుంది, ఇక్కడ θ కనబడుతుంది. కాబట్టి ఈ θ కి ఆపోజిట్ సైడ్ అయిన OC, ఈ θ కి ఆపోజిట్ సైడ్ అయిన OB ఖచ్చితంగా ఈక్వల్ గా ఉంటాయి. అది ఇంతకు ముందు మనం ప్రాపర్టీ ప్రూవ్ చేయడానికి ఒక సపరేట్ వీడియోలోనే డిస్కస్ చేస్తాం. ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనం మెన్షన్ చేస్తున్నాం ప్రూఫ్ అని పెట్టి ఇన్ ట్రయాంగిల్ OBC అని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. చూస్తే ఈ OBC లో యాంగిల్ OBC is equals to యాంగిల్ OCB is equals to θ అని కనబడుతుంది. కాబట్టి as we know equal angles contains equal sides opposite to them అన్నది ప్రాపర్టీ లాగా మనం కన్సిడర్ చేస్తాం. కాబట్టి డెఫినెట్ గా OB is equals to OC అని రాసేయచ్చు. సో వాళ్ళు అడిగిన ఆర్టీపీ లో ఏదైతే OB is equals to OC ఉందో ఎలాంటి కాంగ్రుయెన్సీస్ అప్లై చేయకుండా ఒక స్మాల్ అబ్జర్వేషన్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ప్రాపర్టీ ఆఫ్ ఐసాసెలస్ ట్రయాంగిల్ దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ OB is equals to OC ని ప్రూవ్ చేస్తాం. ఫైన్ బానే ఉంది.
సెకండ్ పార్ట్ అయిన ఏఓ బైసెక్ట్స్ యాంగిల్ ఏ, దీన్ని ప్రూవ్ చేయడానికి మనం ఖచ్చితంగా కాంగ్రుయెన్సీస్ ప్రూవ్ చేస్తాం. ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి. ఏఓ కనుక జాయిన్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ ట్రయాంగిల్స్ కనబడుతున్నాయి. ఓఏబి కనబడుతుంది, ఓఏసి కనబడుతుంది, ఓబిసి కనబడుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం ఓబి ఈజ్ ఈక్వల్స్ టు ఓసిని ప్రూవ్ చేస్తాం. దీనికి 1 అని పెట్టుకుందాం. సో మీరు ఇప్పుడు ఒకసారి జాగ్రత్త చూడండి. ఓఏబి ట్రయాంగిల్ ఇది ఇలా పక్కా తీసుకున్నాం. ఓఏసి ట్రయాంగిల్ ఇది పక్కా తీస్తున్నాం. మీరు ఒక్కసారి ఈ రెండు ట్రయాంగిల్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏసి అని వాళ్ళే క్లియర్ గా క్వశ్చన్ లో ఇచ్చారు. సో ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏసి 5. ఇప్పుడు ఒక్కసారి ట్రయాంగిల్ ఏబిఓ లో యాంగిల్ ఏబిఓ అబ్జర్వ్ చేస్తే టీటా కనపడుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఎంటైర్ 2 టీటాలో బైసెక్టర్ వేయడం వల్ల ఇటువైపు టీటా ఇటువైపు టీటా వచ్చింది కాబట్టి యాంగిల్ ఏబిఓ టీటా అయింది. అలాగే యాంగిల్ ఏసిఓ కూడా ఖచ్చితంగా టీటా కనపడుతుంది. సో ఏబి ఇస్ ఈక్వల్స్ టు ఏసి, ఓకే. అలాగే యాంగిల్ ఏబిఓ ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ ఏసిఓ టీటా, ఇది క్లియర్ గా రాసుకోవచ్చు. అలాగే మనం ఓబి ఇస్ ఈక్వల్స్ టు ఓసిని ఆల్రెడీ ప్రూవ్ చేస్తాం. సో ఈ రెండు ట్రయాంగిల్స్ లో సైడ్ యాంగిల్ సైడ్ కాంగ్రుయెన్సీ అప్లై చేస్తే ఈ రెండు ట్రయాంగిల్స్ ఖచ్చితంగా కాంగ్రుయెంట్ అవుతాయి. అది క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. ఇన్ ట్రయాంగిల్ ఏబిఓ అండ్ ట్రయాంగిల్ ఏసిఓ, ఏబి ఇస్ ఈక్వల్స్ టు ఏసి గివెన్ ఇన్ఫర్మేషన్, యాంగిల్ ఏబిఓ ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ ఏసిఓ ఇస్ ఈక్వల్స్ టు థీటా ఫ్రమ్ ద ఫిగర్. అలాగే ఓబి ఇస్ ఈక్వల్స్ టు ఓసి proved already from 1. So therefore these two triangles are congruent to each other according to side angle side congruency. అదే క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. ఇవి రెండు కాంగ్రుయెంట్ అయితే ఖచ్చితంగా కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ కావాలి. అవి యాంగిల్స్ కావచ్చు, సైడ్ కావచ్చు. ఇక్కడ కరస్పాండింగ్ పార్ట్స్ ఏంటంటే ఈ పైన కనపడుతున్న యాంగిల్స్. వాట్ ఆర్ దీస్ 2 యాంగిల్స్? యాంగిల్ ఓఏబి ఒకటి, యాంగిల్ ఓఏసి ఒకటి. ఈ రెండు యాంగిల్స్ కాసేపు 1 and 2 అనుకుందాం. యాంగిల్ 1, యాంగిల్ 2. సో యాంగిల్ 1 ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ 2 ఖచ్చితంగా అవుతుంది అకార్డింగ్ టు కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ యాంగిల్స్. సో అది క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయో, ఒక్కొక్కసారి ఒరిజినల్ డయాగ్రామ్ లో ప్లేస్ చేస్తున్నాం చూడండి. సో ఎప్పుడైతే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయో ఏఓ అనేది యాంగులర్ బైసెక్టర్ అవుతుంది. సో క్లియర్ గా వాళ్ళు అడిగిన ఏఓ బైసెక్ట్స్ యాంగిల్ ఏ అనేది క్లియర్ గా ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. therefore ఏఓ బైసెక్ట్స్ యాంగిల్ ఏ ఆల్సో క్లియర్ గా రాసేస్తాం. సో మై డియర్ చిల్డ్రన్, మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఉండే వెరీ ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ పార్ట్ వచ్చేసి మనం కాంగ్రుయెన్సీస్ యూస్ చేస్తాం. ఫస్ట్ పార్ట్ ప్రాబ్లం మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీ యూస్ చేసి ప్రూవ్ చేస్తాం. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది అండర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఖచ్చితంగా అందరూ కన్సిడర్ చేసి ప్రూఫ్ కూడా అర్థం చేసుకోవాల్సిన ప్రాబ్లం ఇది. హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మరొక ప్రాబ్లం తో మళ్ళీ మీట్ అవుతాం. అంతవరకు టేక్ కేర్, బై. యువర్ లెక్కల్ మాస్టర్ భార్గవ్ పాల్.